119వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం వరకు జ్యోతి వచ్చి చదివి దేవుని మహిమపరచు. యవనస్తులు దేని చేత తమ నడిని శుద్ధిపరచుకొనుదురు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెలిగి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నమ్మదగిన వాడు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యమును నేను మరోగేయును. చక్కగా వాక్యం చదివిన చెల్లి జ్యోతికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం తెలుపుదాం. ప్రేమ కలిగినటువంటి సర్వశక్తి మంత్రిగా మీకు వందనాలయ్యా. వాక్యమైన దేవుడు కనుక మాతో మాట్లాడు. యవనస్తులు దేని చేత తమ నడకను పాడు చేసుకుంటారు? యవనస్తులు మరి దేని చేత వారి జీవితాన్ని సరిదిద్దుకుంటారు? భక్తులైన కీర్తన కారుడు రచించిన కీర్తన గ్రంథంలో ఈ 119వ అధ్యాయంలో దాగి ఉన్న సత్యాన్ని కూడా నేర్చుకోబోతున్నాం. ఈ సహాయము, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు తోడుగా ఉంచి మా మధ్యలో నువ్వు సంచరించమని కోరుకుంటున్నాను. ఎవరి చెల్లెలు, ఎవరి తమ్ముళ్ళు, మాకందరికీ వినగలిగే చెవులు, పరిపూర్ణమైన మనస్సు, ఏకగ్రతను, మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి మాకు అనుగ్రహించమని, ఆది నుండి అంతం వరకు మహిమపడమని, త్వరలో రానైన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన యవన తమ్ముడు, యవన చెల్లెలు, ఈ యవనస్తుల కూడిక వచ్చిన మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ఒక సత్యం ఏంటంటే, యవన కాలంలో దేవుడిని తెలుసుకోవడం చాలా మంచిది. దేవుడి ప్రేమ అనేది మనం తెలుసుకోవడం చాలా మంచిది. మన నడక అనగా మన నడక ఏ రీతిగా ఉందో, మన ప్రవర్తన, మన జీవితం ఏ స్థితిలో ఉందో మనం తెలుసుకోకపోతే రాను రోజు మనం దెబ్బతింటాం. ఉదాహరణకు పిల్లల యవనస్తులు వాక్యం వినరు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. ఫేస్బుక్, యూట్యూబ్, లేకపోతే వగేర అన్నీ ఉన్నాయి. రకరకాల వాటికి ఫోన్ ఎంతసేపు అయినా చూస్తాం. మీరేం కాదు, నేనైనా సరే చెప్తున్నాను. ఫోన్ ఎంతసేపు అయినా మనం చూస్తాం, ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడతాం. కానీ వాక్యం కాడికి వచ్చేసరికి ఏమైందంటే ఇవ్వకుండా అదేంటో కానీ దగ్గరొచ్చి చెల్లెలు అలా దగ్గరొచ్చి గత ఆదివారం రొబర్ట్ కాలనీలో ఉన్న మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అక్కడ ఒక 10 మంది విశ్వాసం వచ్చేది. 12 మంది అలా విశ్వాసం వస్తారు. వాళ్ళు కూడా రాకపోయేసరికి ఏడుస్తూ ఏం చెప్పుకోలేక, ఏమి బాధ ఎవరితో పంచుకోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే దివ్య వాళ్ళకి, జ్యోతి వాళ్ళకి, అర్జున్ వాళ్ళకి తెలుసు నా పరిచర్య మరింత కొడుతుంది. ఇసుకల్లో, రాళ్ళల్లో, రోడ్డుల్లో అక్కడక్కడ పెట్టుకొని సందేశాలు పెట్టుకొని అలా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు
దేవుడి కృపలో పెద్దవాళ్ళ పరిచర్య కూడా చేస్తున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు కానీ పెద్దవాళ్ళ పరిచర్య జనం నాకు స్పందన ఎంతో అర్థం కాని పరిస్థితుల్లో అనేక పర్యాలు అక్కడ ఏడ్చి మోకరించి కన్నీరు కాల్చిన రోజు చాలా మంచిది. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువా కొద్దిమందినే నడిపించి నేను అడిగేది ఏంటో తెలుసా, ఒక 5 కన్నా నీ మందిరాన్ని నడిపించాను. నాకు ఎక్కువ మంది 5 వచ్చినాక మళ్ళీ దేవుడు అడుగుతాను, ఇంకొక 5 పంపి అయ్యా అని ప్రభువుని అడుగుతాను. అలాగా 5 మంది వచ్చిన తర్వాత ఇంకొక 5 కన్నా పంపి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకు నేను ఆదివారం ప్రార్థన చేసుకుంటా ఇలా అలా ఆలోచిస్తున్నప్పుడు యవనస్తుల కొరకు ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడానికి దేవుడు తలంపించాడు. దేవుడిచ్చిన తలంపే కానీ నా తలంపు కానీ దేవుడి చిత్తం ఉంది కాబట్టి కొద్దిమంది అయినా మనందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ భక్తుడైన దావీదు భక్తుడు చక్కగా రాస్తున్న కీర్తన మనం చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటూ నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఒకసారి బైబిల్ తిరుగుతాం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక రాసుకోండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేజీ నంబర్ 186 పేజీ. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. యవనస్తులను దేవుడు చెప్తున్న వాగ్దానం చూడండి. పరిశుద్ధులగుటకై దేవుడు మనలను పిలిచిను గాని ఏంటంట, అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలువలేదు. యవనస్తులైన వారినైనా భూమి మీద ఉన్న ప్రతి వారినైనా సరే దేవుడు పరిశుద్ధులగుటకే పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనను పిలవల. కానీ యవన జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి, అపవిత్రపరుచుకుంటున్నాం. ఒరే రారా నాయనా గుడికి రారా బాబు అంటే గుడికి రాదు. అమ్మ రాబా ప్రార్థనకి రామంటే ప్రార్థనకి రాదు. కానీ టీవీ మాత్రం ఎంత సేఫ్ అయిన కళ్ళు ఆడుకుంటున్నాం. అదే పోయే కాలంలో కానీ మిమ్మల్ని కాదు మన మనుషులు. కానీ ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మనందరినీ కూడా పరిశుద్ధులగుటకి దేవుడు పిలుస్తున్నాడు అంటున్నాడు. అపవిత్రులుగా, చెడ్డవారుగా, పాపంలో జీవించేవారుగా, లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా ఉండటానికి మనం దేవుడు పిలవట్లా. ఆయన స్వరత్వం ఇచ్చి వెలబెట్టి మనం దేవుడు కొనుక్కున్నాడు. ఆయన ఎవరి రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంటే దేవుడు. చూడండి, మరొక వాక్యం చూద్దాం. లేవికాండం పాత నిబంధనలు చూస్తే 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ యెహోవా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎక్కడ చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు చూడండి. మీ దేవుడైన యెహోవాను నేను. ఎవరు ఎలా ఉన్నాడు దేవుడు? పరిశుద్ధుడై ఉన్నాడు. చూడండి, ఆయనలో పాపము లేదు, మోసము లేదు, ఎటువంటి నీచమైన కార్యము లేవు. ఆయన సూటిగా చెప్తున్నాడు. ఏ దేవుడు చెప్తారండి ఇలాగా? ఈ లోకంలో చాలా ముక్కోటి దేవతలు దేవుళ్ళు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చాలా గ్రంథాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మా గ్రంథం గొప్పది, మా పుస్తకం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మా దేవతలు గొప్పవాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు, డబ్బాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ దేవుడైనా, ఏ దేవతైనా నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకున్నారా? దాఖలు ఉన్నాయి అంటారా? చరిత్ర లేకుండా మీరు విన్నారా? వినలే. కానీ నేను ప్రకటిస్తున్నా, దేవుడు ఎలాంటి వాడంట ఆయన చెప్పుకున్నాడు. వాస్తవాన్ని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఏమన్నా ఒకసారి చదవమ్మా. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడై అనగా మనందరి దేవుడు
పరిశుద్ధుడినై ఉన్నాను. ఈ లోకంలో ప్రియులరా, మన దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు, మంచి లేదు, ప్రేమ లేదు, స్వార్థమే, అసూయే, కుళ్ళు కుటంత్రాలే, ఇవే లోకంలో ఉన్న కలిసిపోయిన ఈ ఒక్కర జీవితాలే ఈ లోకంలో ఉన్నాయి. కానీ పరిశుద్ధత లేదు, పరిశుద్ధమైన జీవితం లేదు కదండి. స్త్రీలైనా పురుషులైనా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, గడ్డాలు మీసాలు పెంచుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, దీర్ఘ యాత్రలు చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, లేకపోతే రకరకాలు చేసినా, దాన ధర్మాలు చేసినా పరిశుద్ధులు కాదు. ఎవరు పరిశుద్ధులు అంటే యేసు ప్రభు రక్తములో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులు. గట్టి చెప్పకూడదు. ఎవరు పరిశుద్ధులంట? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులు. చూస్తే ఎస్తేరు గురించి మనం చూస్తే, రాజైన ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే పిల్ల రాజుగారికి స్త్రీలను వివాహం చేసుకునే సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే అంతకుముందు స్త్రీ ఉండేది, తన ప్రవర్తన రాజుగారికి నచ్చలేదు. కానీ ఇప్పుడు రాజుగారికి వివాహం కావాలి. కొంతమంది స్త్రీలను ఆ రాజ్యంలో వెతుకులాట ప్రారంభించారు. ఆ వెతుకులాట ప్రారంభిస్తే చాలా మంది స్త్రీలను ఏర్పాటు చేసుకున్నారంట. ఎందుకంటే రాజుగారికి భార్య అంటే, రాజుగారికి రాణి అవడం అంటే పిల్లరా ఆశమాష కాదు. కాబట్టి చక్కని అందంగా ఉండాలి, చక్కని గుణలక్షణాలు ఉండాలి, రాజ్యాన్ని పరిపాలించగలిగిన సామర్థ్యత ఉండాలి. అందుకని అదేమో. కానీ రాజుగారికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ అందమైన పిల్లలను తీసుకురండి, వివాహం చేసుకుంటాను, వాళ్ళు ఎవరినో నచ్చితే వివాహం చేసుకుంటాను. చూస్తే పిల్లలు చూద్దాం ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎంతసేపు అయినా మేము వాక్యం వింటామని చేస్తారు ఒకసారి. వేరే ఇలాంటి వాక్యం మరలా వినం, చాలా కొద్ది లేట్ అయినా చక్కగా మనం సమృద్ధిగా విన్నాం దేవుని వాక్యాన్ని. రైట్, ఒకసారి చదువు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆ వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజింటిలో నుండి ఆమెకి ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెను త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలముందుంచి. ఏంటంటే అంతఃపురంలో రాజుగారికి కావలసిన స్త్రీని అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచినంట. ఆ కింద వచ్చిన కూడా చదువుతాం. 12 వచ్చిన 2వ అధ్యాయం 12 వచ్చిన చదువుకున్నాం. 6 మాసములు, 6 మాసములు అంటే జాగ్రత్తగా 6 నెలలు అర్థం చేసుకోండి. 6 మాసములు గోపురస తైలముతోను, 6 మాసములు సుగంధ ద్రవములతోను, శీల పరిమళ తైలముతో, మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవారు. 12 మాసములు అనగా 12 నెలలైన తరువాత రాజైన అహస్వేరోషురాజుకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమైంది. వివాహానికి ఎన్ని రోజులు సిద్ధపడతారు? వివాహం అవుతుందంటే కదండి, ఇంచుమించు నెల లేకపోతే 10 రోజులు. ఇక చూడండి, మన సోకులు, మన అందాలు, మన దయచేసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోండి, చెబుతున్నా సర్వసాధారణమే. కనుక వివాహానికి మనం ఏ రీతిగా మనం సిద్ధపడతామో, ఒక వరుడి దగ్గరికి వెళ్ళడానికి
మనం ఆశతో ఉంటాము. ఈ స్త్రీలందరూ కూడా ఆశతో ఉంటే, కానీ వీరిలో నచ్చిన స్త్రీ ఎవరంటే ఎస్తేర్. ఎస్తేర్లో మనం చూస్తే తను తగ్గింపుకుడు. రాజు అనుకున్నారు, అందరూ అధికారులు అనుకున్నారు, రాజుకి బహు అందమైన స్త్రీ కావాలనుకున్నారు. కానీ రాజు కోరుకుంది ఏంటంటే తగ్గింపు గుణం, అలాగే మంచి గుణలక్షణ. ఆ గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఎస్తేర్లో ఉన్నాయి. ఎస్తేర్లో ఉంటే చూడండి, 6 నెలలు ఒక తైలంతో గోపురాసంతో స్నానం చేసి కానీ చక్కగా మురికి అంతా కూడా తీసేసి చక్కగా తన శుభ్రపరుచుకుంటుంది అన్నమాట. 6 నెలలతో తైలంతో. అలాగా మన దేహాన్ని కూడా ఏం చేసుకోవాలి? యవన దేహాన్ని, ఈ జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి, ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. అంటే అనగా మనం దేంతో మనం శుభ్రపరచుకోగలం? ఈ దేహాన్ని, పాపిష్టి జీవితమైన దేహాన్ని దేంతో మనం శుభ్రం చేసుకోగలం అంటే దేవుని వాక్యముతో మనము శుభ్రపరచుకోవాలి. దేవుని వాక్యముతో మనం సరి చేసుకోగలమని దేవుని వాక్యాలు మనకు తెలియపరుస్తుంది. చూడండి, మనం చూస్తే మన ముఖానికి ఎన్నిసార్లు సబ్బు పెట్టుదినా సబ్బరికి పోతుంది, కానీ మన కలవ మాత్రం రాట్లా కదండి. సబ్బరికి పోతుంది కానీ కలవ మాత్రం రాట్లా. కానీ దేవుడు అంటున్నాడు, మొహం కానీ అందం కానీ ఇవి కాదు దేవుడు చూసేది, హృదయంతర అలంకరణ దేవుడు చూస్తుంది. మన యవన జీవితాన్ని దేవుడు మనం ఎక్కడ చూస్తున్నాడంటే హృదయాన్ని మనం చూస్తాం. పై రూపాన్ని దేవుడు చూడండి. కీర్తన చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చివరి పాత నిబంధనలు చివరి గ్రంథం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం త్వరగా గీతం. అయితే ఆయన మంచు దినము ఎవరు సమీపింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? చాలా చూడండి, జాగ్రత్తగా. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. యేసు ప్రభు ఎలాంటి వాడంట? సాకలి వాడి సబ్బు వంటి వాడంట. ఒక సబ్బు లాంటి వాడు యేసు ప్రభు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవాడంట. కనుక ప్రియులను చూస్తే మన దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తాడంట? శుభ్రపరుస్తూనే ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూద్దాం ఒకసారి. ఎలా ఉండాలి యవనస్తులు చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. యవనస్తులు, యవన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు జాగ్రత్తగా ప్రతి ఇంటిలో కూడా, ప్రతి వారితో కూడా మనం ఎలా కలిగి ఉండాలంటే ఏమంటారు ఇక్కడ? సమాధానంతో మనం కలిగి ఉండాలంట. ఎప్పుడు కూడా కోపపడదు. కోపం అనేది మానవుడు వచ్చింది కాదట్లేదు, కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన సామర్థ్యత మనకు దేవుడు ఇచ్చాడు. కనుక ఇక్కడ అందరితో మనం సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించమంటున్నాం. మన హృదయాన్ని కూడా ఎలా శుభ్రపరచుకోవాలంటే మనము దేవుని యొక్క సమాధానం, యేసు ప్రభువారు ఆ శిలువ పైన ఏ రీతిగా ఆయన శిలువలో కొడుతున్నప్పుడు, ఆయన వేగులు కొడుతున్నప్పుడు, ఆయన ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఏ రీతిగా ఆయన సమాధానం పడ్డాడని ఒకసారి ఆలోచించు. నేను ఎవరు కొట్టారో చెప్పు అంటే దేవుడు నోరు తెరవలేని పరిస్థితులు. ఆయన అంటున్న మాట కూడా శిలువలో ఒక మాట అంటున్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారు, మీరు వెలుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చెబుతున్నాడో ఒకసారి ఆలోచించండి. చూడండి, యవన కాలంలో ఉన్న వారి హృదయం ఎలా ఉండిందో అలాగే మనుషుల హృదయం ఎలా ఉండిందో చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనిషి జీవితం ఎలాంటో ఇక్కడ చక్కగా రాయబడి ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏంటంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో దాన్ని గ్రహింపగలవాడు. చూడండి, హృదయము అన్నిటికంటే ఘోరమైనది. మనిషి జీవితం ఎలాంటిదంటే మనిషి పై రూపాయలు వస్తాడు. నాతో బాగా ఫ్రెండ్లీగా ఉంది, నాతో బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు, చక్కగా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటాం. కానీ ఒకరోజు తెలిసింది తోడులతో ఫ్రెండ్షిప్ చేస్తున్న స్వభావం తెలిసింది. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా
ఈ జీవితాన్ని ఎవరికి ఇవ్వకండి, దేవునికి మీ జీవితాన్ని ఇవ్వమని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను ఏమన్నా యేసు ప్రభువు పరీక్షించువాడు నేనే అని. ఒక సంఘం కాదు, ఒక కులం కాదు, మతం కాదు, సంఘములన్నీ తెలుసుకొను. మరియు ప్రతి వారికి వారి వారి క్రియలు చొప్పున ప్రతిపాదనిస్తాను. నువ్వేమి కావాల్సిన అవసరం లేదు, నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు ప్రతి వారికి వారి వారి క్రియలు చొప్పున ప్రతిపాదనిస్తాను. నువ్వు మంచిని విత్తితే మంచిని కోస్తావు, చెడుని విత్తితే చెడుని కోస్తావు. కనుక నీ కళ్ళు పవిత్రంగా కాపాడుకుంటే యవన కాలంలో నీ కళ్ళు పవిత్రంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ముందు తెలుసా మీకు, మత్తయి సువార్తలో ఉండింది, నీ కళ్ళు నిన్ను అపవిత్రపరిచినట్లయితే కళ్ళు పీకి పక్కనే కదండి. ఈ చెయ్యి నిన్ను ఆ పాపంలో లాక్కుంటుంటే చెయ్యి నరికేయాలి. అంటే చెయ్యి నరకం, కాలు నరకం, కళ్ళు పీకు కాదు, కానీ వాటిని చంపేయమంటుంది. అదే అంటాడు ఇక్కడ, ఏమన్నాడు? అన్ని సంఘములన్నీ తెలుసుకున్నాను, మరియు మీలో ప్రతి వారికి వారి వారి క్రియలు చొప్పున ప్రతిపాదనిస్తానంటాడు. మనందరికీ ప్రతిపాదనిస్తానంటాడు. ఎవరు ఏమి విత్తామో, ఇప్పుడు వరకు యవన కాలంలో మనం ఏమి చేసాము, తమ్ముడు చెల్లి ఏమేమి మనం చేసుకున్నాం ఒకసారి ఆలోచించండి. మనము ఏ విత్తుతామో రేపటి కోస్తామన్న సంగతి గ్రహించండి. ఒకసారి ప్రభు పరిచయంలో మనం చూస్తే, యేసు ప్రభు పరిచయం చేస్తున్న కాలంలో మనం చూస్తే సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు కూడా యేసు ప్రభు మీద కంకణం కొట్టుకుని ఉంటారంట. ఎప్పుడు ఏ అవకాశం వచ్చిందా యేసు ప్రభుని పట్టుకుందాం, ఎప్పుడు ఏ అవకాశం వచ్చిందా యేసుని బంధిస్తాం అని ఎప్పుడు కూడా సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారంటే యేసు ప్రభు మీద కంకణం. ఒకరోజు యేసు ప్రభు ఇంట్లో భోజనం చేస్తానికి వెళ్తే చేతులు కలుపుకోకుండా భోజనం చేస్తాం. దాన్ని తీసుకొని సాక్షి టీవీలు వేసి, పత్రిక టీవీలు వేసి, ఈనాడు పేపర్లు వేసి, టీవీ 9లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, అన్ని వార్తా ఛానళ్ళు వచ్చినాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఇదిగో బోధకుడు చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తున్నాడు అని పుకారు చేసేసాడు. వాళ్ళకి డీటెయిల్ సమాధానం చెప్పాడు. చూడండి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం 19 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 17 వచ్చింది చూడండి. అందరికీ అండి మాట చాలా అద్భుతమైన మాట. నోటిలోనికి పోగునదంతయు కడుపులో పడి ఆ భూమిలో పడి విడువబడును, కానీ నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషులను అపవిత్రపరచును అని గ్రహింపరా. ఏమంటే యేసు ప్రభువు చూడండి, చేతులు కడుక్కోవడం ఉపయోగం కాదయ్యా, కాళ్ళు కడుక్కోవడం ఉపయోగం కాదు, మన దేహంలో నుండి వచ్చేదే మనం అపవిత్రపరుస్తున్నాం కదండి. ఒకరోజు ఒక తమ్ముడిని అడిగా, అంతాగల సిగరెట్ చిట్టుపెట్టి తాగుతున్నాడు. వాడు రోజుకు ఒక పెట్టి 2 పెట్టెలు తాగుతాడు. ఒక పెట్టి కాదు 2-3 పెట్టెలు తాగుతాడు. అసలు గ్యాప్ తాగి చూడమని ప్రబోధతనం ఉంటాడు, దొబ్బుతనం ఉంటాడు ఒక పక్క అని అడిగా. తమ్ముడు సిగరెట్ బీడీలు మానేసిరా, ఏమైతే మానేదా, సరే ఒక 100 రూపాయలు ఎంత మానేరా, 100 రూపాయలు కాల్చిపడి బీడీలు సిగరెట్ ఏమని చెప్పి అన్నా, నేను నిజంగా నీ మీరు ఒట్టేస్తా, మీరు ఒట్టేసి నేను నిజం చెబుతాను, ఒట్టేస్తానన్న నీ మీద. ఇగో 100 రూపాయలు ఇచ్చాను, నేను ఇక్కడి నుంచి ఇగో సిగరెట్ పేరెత్తేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు, బీడీ తాగేటప్పుడు అని అన్న ఒట్టేసి. సర్లే పాపం ఎవరొస్తుడు మారాలి కదా అని నా ఆశ ఏంటంటే ఉన్న 100 రూపాయలు మనకి ఇచ్చాను. చక్కగా 2 రోజులు 3 రోజులు నాకు అవపడ్డా. తర్వాత మళ్ళీ నాకు అవపడ్డాడు. కుర్రోళ్ళ మధ్యలో కూర్చొని అంటున్నాడు, వెళ్ళి పట్ట పీకిలో ఉంది కానీ
మనసు మాత్రం ఆగుతుంది. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు అడిగితే కరోనా అంటాడు, అన్న ఊరుకన్నా ఆ రోజుతో అయిపోయిందన్న, నాలుగు నుంచి కొంచెం పెడుతున్న నాలుక ఇక ఎట్టి పెడితే తెలియదు, వండరాకి తిరిగి మాట కొంచెంతే కానీ మాట మీద నిలబడలేదు. కనుక పిల్లలు చూడండి, ఇక్కడ అన్నాడు 19 వచ్చి చూడండి, ఏంటంట దురాలోచన. ఈరోజు నీకు దురాలోచనలు కలుగుతున్నాయి అంటే అనేకమైన విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నువ్వు కొన్ని విడిచిపెట్టవు. ఎవరితో కూడా జాగ్రత్తగా నువ్వు కొన్ని విడిచిపెట్టాల. దురాలోచన వస్తాను, పాపం ఆలోచన వస్తాను, ఏదేదో ఆలోచన వస్తాను. ఎందుకంటే నువ్వేంటి వాటిని పట్టుకున్నావు, సాతాన్ని బంధించేసి సంఖ్యలో బంధించేసి. చూడండి, ఇంకా ఇంకోటి ఏంటంటాడు నరహత్య. దురాశతో పాటు ఏంటంట నరహత్య. ఎవరిని కొడదామా, ఎవరిని తందామా, ఎవరిని కొడుతావా, ఎవరిని తిడతావా అని కక్కను కట్టుకుంటాడు. నువ్వు మంచిదానివే, మంచోడివే, నీలో కొత్తప్పుడు పువ్వులు పెంచుకుని నల్లగా పాకిల్లో ఉంటాడు. వాడు వస్తాడు తగ్గు అంటాడు. చూడండి, ఒకటి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం. చూడండి, వ్యభిచారం రోజు పిల్లల కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది చదువుకుంటున్న రోజులు. ఇప్పుడంటే కరోనా వైరస్ వల్ల మనకి కాలేజీలో కాబట్టి ఇంట్లోనే చక్కగా కాలు వేసుకొని టీవీ ఆన్ చేసుకొని ఎగురుతున్నారు కదండి. ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళే రోజుల్లో నేను చదువుకోలేదు అంత పెద్దగా. కాలేజీకి వెళ్ళే రోజుల్లో కొంతమంది కుర్రోళ్ళు ఏం చేసి చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఒక కుర్రోడు అయితే బాగా ప్రాథమికంతో దేవుని మార్గంతో చక్కగా నేర్చుకున్నాడు. అన్ని విషయాల్లో చాలా పవిత్రత జీవితం కలిగి జీవించాడు. కానీ పిల్లల సెలవు వచ్చిందని, హాలిడేస్ వచ్చిందని ఏం చేసినట్టే కుర్రోళ్ళతో పాటు కలిసిపోయాడు. యవనస్తులతో పాటు తన స్నేహితులతో పాటు కలిసిపోయాడు. కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పాపం ఉండే కాడికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తారు. పాపం ఉండే కాడికి పోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళ చెల్లి పెళ్లి చేయాలని అప్పుడు ఎంత ఎదురు చూసినట్ట, వాళ్ళ చెల్లి పెళ్లి చేయాలని ఎంత ఎదురు చూసినట్ట. మా చెల్లి మా అక్క పెళ్లి చేయాలని అని ఎంతో బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఎంతో సంపాదించుకున్నాడు. ఇప్పుడు తనకు అనారోగ్యం వచ్చింది, బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, దగ్గు వస్తుంది, విపరీతమైన జ్వరం వస్తుంది. ఏంటని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరిశోధిస్తే చనిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళమాకు, చచ్చిపోతావు, ఇప్పుడు చచ్చిపోతావు, నా నోటితో నేను చెప్పను కదా ఆ రోగం ఏదో మీకు తెలుసు. కనుక పిల్లల శవం పెట్టి ఆ వ్యాధులు తీసుకొస్తూ ఇంటి దగ్గర పెడితే తల్లి ఎవరు మొహం ఎవరు శవం కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఏడ్చి కొట్టుకుంటున్నాను. శని కావేశ్యం వలన, తొందరపాటు వలన, టెంప్టేషన్ వల్ల, చిన్నపాటి తొందరపాటు వలన ప్రాణాలు మీదికి తెచ్చుకొచ్చారు. అప్పుడు నువ్వు అలా ఉండకూడదని దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. చెల్లెమా, నేను అలా ఉండకూడదని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సంగతి గ్రహించండి. అదే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట 19 వచ్చి, 1 దురాలోచనలు, 2 నరహత్యలు, 3 వ్యభిచారములు, 4 వేసి సాంగత్యం. అక్కడ ఏమైపోయింది? జీవితమే సాంగత్యం అంటే. సంసోను బలవంతుడు, పరక్రమంగా బలవంతుడు. తనకి ఎంత బలం దేవుడు ఇచ్చాడంటే, ఎంతగా దేవుడు ఒక గాడి పవర పట్టుకొని 1000 మంది ఫిలిస్తీయులను హతం చేసిన గొప్పవాడంటే. అంతటి బలవంతుడు, సింహమును చీల్చి పడేసిన అంతటి బలవంతుడు సంవత్సరం. పిల్లల ఎక్కడో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఎక్కడో ఒక అమ్మాయిని లవ్ చేసేవాట. నాకు ఆ అమ్మాయి కావాలి అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకి తన స్నేహితుడే తనను పెళ్లి చేసుకున్నాడు. అది చూసుకోలేక, ఓరవలేక అల్లాడిపోతున్నాడంటే ఏడుస్తూ. చూడండి పిల్లల, తదుపరి అదైపోయింది. ఇక తన జీవితం వేశ్యలెప్పటి వెళ్ళిపోతున్నాడు. ఇక లోకంలో కలిసిపోయాడు. సంసోనా, నిన్ను కంట దేనికిరా? నిన్ను పెంచింది దేనికి? ఫిలిస్తీయులను హతం చేయడానికి, శత్రువులను హతం చేయడానికి నిన్ను దేవుడు
ఏంటంటే జీవితం అంటే నా ఇష్టం, ఆడిందే ఆట పాడిందే పాట అని అంటున్నాడు. చివరికి తన జీవితం ఫిలిప్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇలా యవన కాలంలో సంవత్సరం పవిత్రంగానే బతికాడు. చిన్నప్పటి నుంచి పవిత్రంగానే బతికాడు. కానీ యవనంలో తన జీవితాన్ని కాపాడుకోలేదు. యవనంలో తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయాడు. పాపంలోనే మగ్గిపోయాడు. బాగా లోకంలో కలిసిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే సంగతి తెలిసి మర్చిపోయాడు. దేవుడు తోడున్నాడనే సంగతి మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు. సాతాను పట్టుకుపోయింది. చివరికి ఏడిపోయింది. ఎక్కువైపోయింది. ఇలా చూస్తే ఏ జీవితం యవన కాలంలో ఉన్న సంవత్సర జీవితం పాడైందో ఈరోజు నీ జీవితం అలా పాడకూడదని దేవుడు ఈ మాటలు రాయబడుతున్నాడు. కనుక మనుషులు చేతులు కడుక్కోవడమే చూస్తున్నారు, కానీ చేతులు కడుక్కోవడం, కాలు కడుక్కోలేదు, వింటో రాకూడదు అని ఇయ్యకుంటున్నారు. కానీ హృదయంలో నుండి మన దేహంలో నుండి బయటకు వెళ్ళేదాన్ని చూస్తారు. అది మనల్ని అపవిత్రపరిచేదని సంగతి మనుషులు తెలుసుకోవడంలా. ఇది బాగుంది అని చెప్పుకుంటున్నామే, కానీ మనిషి హృదయంలో నుంచి వెళ్ళేది మనం చూసుకోవట్లా. అందుకే దేవుడు అంటున్నాడు, దురాలోచనలు వస్తాయంట. అలాగే నరహత్యలు, వ్యభిచారములు, వేష సాంగత్యము, అలాగే దొంగతనము, అలాగే పిల్లల అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమంటాడు దేవుడు? హృదయములో నుండి వచ్చినవే కదా. వాటిని పట్టించుకోరు కానీ, వాటిని లక్ష్య పెట్టదు కానీ, వాటిని భావించదు కానీ ఈ చేతులు కడుక్కునే చూస్తారా? ఈరోజు చెల్లెలు తమ్ముళ్ళు కూడా చూడండి, బాగా చక్కని ప్యాంటు షర్ట్ వేసుకున్నాడంటే బాగా చూస్తారు. చక్కని శారీ కట్టుకున్నా, చక్కని డ్రెస్ వేసుకున్నా ఆ లుకింగ్ అంతా కూడా వేరుగా ఉంది. యవనస్తులు కూడి కాబట్టి చెబుతున్న, దయచేసి తప్పుగా అనిపించి. కనుక పైకి చూస్తానికి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో, వాళ్ళ జీవితంలో ఏముందో బాగా మాట్లాడుతూ ఉంటాడు. చక్కగా మాట్లాడు, తేట పలుకులు, చిలక పలుకులు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పిల్లరా, తమ్ముడు చెల్లి వినండి, కానీ ఒకరోజు ముళ్ళుగా తయారయ్యే రోజులు వస్తే అన్న సంగతి గ్రహించారు. ఒకసారి చూద్దాం సమయాలు గ్రంథం 16:7 చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనుషులను చూసేది ఏంటో దేవుడు చూసేది ఏంటో ఇక్కడ చూద్దాం. మొదటి సమయాలు గ్రంథం 16:7 చదవమని. అయితే యెహోవా సమయంతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. జాగ్రత్తగా, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నువ్వు లక్ష్య పెడుతున్నావే? మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. చూడండి, చదవండి. నేను అతని త్రోసివేసి ఉన్నాను. చూడండి, మనుషులు ఏం చెప్తున్న మాటలు కలుగుతారు దాకా. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుతారు, కానీ దేవుడు అంట హృదయములను లక్ష్య పెట్టువాడు. మనుషులు దేవుడు చెప్తున్న వాక్యం, దేవుడు చెప్తున్న మాట ఇది. మనుషులంట పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు, కానీ దేవుడు అంటున్నాడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. చూడండి, ఎంత గొప్ప ప్రేమ మనం చూస్తే పిల్లల. ఈ విధానంలో చాలా మంది చెల్లెలు తమ్ముళ్ళు వినండి, మనుషులు రకరకాల విధానంలో ఉన్నారు, రకరకాల జీవితాలు ఉన్నారు. ఒకరోజు ఉదాహరణ, ఇది నిజంగా జరిగిన సంఘటన. హైదరాబాద్లో ఒక ప్రాంతంలో పిల్లలు ఉద్యోగం చేస్తున్నాం, చెల్లి చక్కగా ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగంలో ఒక స్నేహితుడు కలిసాడు. చక్కగా మాట చక్కగా బాగుంది. మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన జరుగుతుంది, వస్తావా అన్నాడు. మా ఇంటి దగ్గర ఒక కుటుంబ ప్రార్థన జరుగుతుంది రా అంటే, ఈ అమ్మాయి క్రైస్తవురాలు, ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి, చక్కని ఉద్యోగం, చక్కగా అందంగా బాగుంటుంది, దేవుడు ఎదిగిన బిడ్డ, ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, సంఘంలో పొయ్యిగా ఉండే వ్యక్తి. వెళ్ళిపోయి నాకు తెలియదు, కానీ అలా ఉద్యోగం చేస్తూ ఉంది. ఆ ఉద్యోగంలో వ్యక్తి తేట కొడుకులాగా చక్కగా మాట్లాడి, మా ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతుంది, ఉదయం 10 గంటలకు వస్తావా అన్నాడు. సరే వస్తాను. ప్రేయర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా, ప్రార్థన అంటే ఎవరికైనా ఇష్టమే కదా.
అని ప్రార్థనకి వెళ్తే ఆ బిడ్డ ఎవరు చెప్పులేవు, ఎవరు కనిపించట్లా, తలుపు తీసుంది ఓపెన్ చేసింది, లోపల ఎవరు లేరు, ఈ ఒక్క అమ్మాయి ఉంది. ఏంటి ఇంకా ఎవరు వెళ్ళలేదంటే వస్తారా ఇంకా మాస్టర్ గారు అని కాదు వచ్చింది. తన జీవితమే పాడైపోయింది. అసలు ఆలోచించి అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టువాను కాదు. అందుకే పాపములు ఎవరు క్షమిస్తారు? మన పాపములు ఎవరు క్షమిస్తారు? యేసు ప్రభు తీపిగా చెప్పారు, నాలో పాపముందని ఎవరైనా రుజువు చేయగలరా? ఏ దేవుడైనా చెప్తారు ఈ మాట? ఏ దేవతైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు లోకంలో రకరకాల విధానాలు ఉన్నారు, కానీ దేవుడు చెప్తున్న మాట, నాలో ఎవరైనా పాపముందని రుజువు చేయగలరా? అందుకే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ చూస్తే పిల్లల మనుషులంతా పై రూపంలో లక్ష్య పెడుతున్నారు కానీ నేనైతే హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను. పిల్లలు మనం చూస్తే సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దావీదు గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఫిలిష్తీయుడు అయిన గొలియాతును ఏ రీతిగా హతం చేయడానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను హతం చేయడానికి వచ్చినప్పుడు దావీదుకి, అలాగే ఇశ్రాయేలు ఫిలిష్తీయుడైన గొలియాతు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తన అన్నే అసూయపడుతున్నాడు, ఎవరో కాదు, దావీదు అన్నే సొంత అన్న అసూయపడుతున్నాడు, కోపడుతున్నాడు. ఏంటో ఒకళ్ళు ఎదిగితే ఓర్చుకోలేరు, ఒకళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు. చూద్దాం ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మొదటిసారి అతడు వారితో మాట్లాడి నట్టి అతని పెద్దన్నకు, చూడండి అతని పేరు అర్థం చేసుకోండి చక్క, ఏంటి? ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వసూలు చేసితివి? నీ గర్వమును నీ హృదయము చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధము చూసేకే కదా నీ వచ్చిందివని. ఏమన్నాడు ఇక్కడ? దావీదు అంటున్నాడు ఇక్కడ, ఎవరి పేరు? ఎలీయాబు, తన అన్న సొంత అన్న అంటాడు. నువ్వు యుద్ధము చూసేకే కదా నువ్వు వచ్చింది. దావీదుకి ఆమె ఉడుకు రక్తం పరుగులు తీస్తుంది. ఒక వ్యక్తి ఏమో ఎత్తులు 6 ఎత్తున్నాడు. ఫిలిష్తీయుడైన ఆ గొలియాతు వచ్చి, ఇశ్రాయేలులో దమ్ము ధైర్యం గుండె బలం ఉన్నవాడు ఎవరైనా ఉంటే నన్ను చంపి నన్ను ఓడించి మీకు సాంతాంగ నమస్కారం చేస్తానని చెప్పాడు. ఎవరు? గొలియాతు. ఆ దమ్ము ధైర్యం ఎవరు లేరు, ఆ గుండె బలం, ఆ రౌష్యం ఎవరు లేరు. ఇశ్రాయేలు అంటే బలవంతులంట. ఇశ్రాయేలు అంటే యుద్ధంలో సైన్యంలో ముందుండే వాళ్ళు. అలాంటి యుద్ధంలో అలాంటి బలం కలిగిన సైన్యం వణికిపోతుంది, గజగజ వణికిపోతుంది, గజగజ వణికిపోతుంది. ఎవరు? యెష్షయికి ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. ఈ 8 మంది పిల్లలు, మిగతా పిల్లలందరూ కూడా 6 ఆ యుద్ధంలోనే ఉండేవాళ్ళే. గజగజ వణికిపోతున్నారు పిల్లలు, తమ్ముళ్ళు వినట్టు జాతి గజగజ వణికిపోతున్నారు. కానీ అది చూసిన దావీదు ఎవడో అడుగుతున్నాడో వాడెవడో అన్నిడు వచ్చి దేవుడి నామం దూషిస్తున్నాడు, ప్రభువు నామం దూషిస్తున్నాడని ఏం చేశాడు? ఒడిసిలో ఒక రాయి పెట్టి 5 రాళ్ళు గులకరాలు జేబు వేసుకొని వెళ్తానికి సిద్ధపడ్డాడు. చూడండి పిల్లలు, మనం చూస్తే ఇక్కడ మరి గమనిస్తే ఇక్కడ విషయాలు, దావీదుకి రోషం ఎలా వచ్చేసిందంటే ఆ ఫిలిష్తీయుడైన గొలియాతును హతం చేయాలని. కానీ తన అన్న ఏలీయాబు మాత్రం అసూయపడుతుంది. ఈరోజు మన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి కదండి. ఒక సమస్యలు ఏంటంటే, చెల్లిని బాగుంటే అక్క వాళ్ళని, వాస్తవేనా? అక్కను బాగుంటే చెల్లి వాళ్ళని, అన్నను బాగుంటే తమ్ముడు వాళ్ళని, చెల్లిని బాగుంటే తమ్ముడు బాగుంటే అన్న వాళ్ళని. చూడండి కదా, ఉన్నాయి కదా. ఇక్కడ దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. చిన్నవాడైనా దావీదు యుద్ధం చేయడానికి, లేకపోతే ధైర్యంగా ప్రార్థన పూర్వకంగా వచ్చిన దావీదును చూసి ప్రోత్సహించాల్సింది పోయి ఈరోజు మన కుటుంబంలో ప్రోత్సాహం లేదు. వాస్తవం కదా, మన ఇంట్లో ప్రోత్సహించలే వాళ్ళు లేరు ఎవరు. కానీ ఎప్పుడు రకరకాల విధానాలే విన ఉండాలి కానీ ప్రోత్సహించే వాళ్ళే. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు పిల్లగా చూస్తే, మరి దావీదు గ్రంథం, క్షమించండి, మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు అంటున్నాడు, దేవుడిని చూడాలంటే మనం ప్రజలందరూ కూడా ఎవరిని చూడాలంటే మనం దేవుడిని చూడాలంటే మన హృదయపూర్వకంగా దేవుడిని ఆనందించాలి. హృదయ శుద్ధి మనలో ఉంటుంది. దావీదు దేవుడికి ఉంది హృదయ శుద్ధి. దావీదుకి దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా అంటే నా హృదయానుసారుడు. ఈరోజు ఎవరి తమ్ముడు ఎవరి చెల్లి దేవుడు నిన్ను కోరుకుంటుంది కూడా ఏంటంటే నా ఆశ ఏంటంటే పిల్లరా దేవుని హృదయానుసారుడుగా రాడుగా ఉండాలని నా ఆశ. దావీదుకు దేవుడు ఇచ్చిన గొప్ప బిరుదు, గొప్ప బహుమానము అదే హృదయానుసారుడని పిలిపించాడు. చూడండి పిల్లరా, యెషయా గ్రంథంలో కూడా ఒకసారి చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-7 వచ్చిన చూద్దాం ఒకసారి. యెషయా ఒక దర్శనాన్ని చూసిడంట. ఒక దర్శనాన్ని చూసి యెషయా చూద్దాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును నేనే. నశించి తిని రాజును సైన్యముల అధిపతి యెహోవా నేను కనులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు నా కనులారా చూసినట్టుగా అప్పుడు ఆ శరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయనని దోషములు తొలగిపోయినను. ఇక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూసేది ఏంటంటే దేవుని ఒక దూత వచ్చి అగ్నితో కాల్చిన ఒక మంట తీసుకొచ్చి తన నాలుగును కాల్చేస్తుందంట. కాల్చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇక నీ దోషములు క్షమించబడ్డాయి, నేను కాల్చి వేసేదాన్ని. యెషయా అంటున్నాడు నా పెదవులు కాల్చుతో దేనికి అంటలేదు కానీ దేవా నన్ను నీ అగ్నితో మండించు, నన్ను నీ యొక్క మంటతో వెలిగించు, నా పాపాన్ని కాల్చివే, నా యవ్వన జీవితాన్ని పరిశుద్ధం చేయి, నా యవ్వనాన్ని కాల్చివేసి నీ కొరకు రోషం కలిగి నేను ప్రవర్తించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని యెషయా ప్రార్థనలు అనుకుని చేస్తున్నాడు. ఈరోజు దేవుడిని అడగాల్సిన మన తమ్ముడు చెల్లి దేవుడు అడగాల్సింది ఏంటంటే ప్రభు నన్ను మండించే, నన్ను వెలిగించు, నన్ను దగదగా మండించు నీ అగ్నితో. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం చూస్తే పెంతెకోస్తు దినమందు శిష్యులందరూ కూడా ఆ రోజు అనేక మంది సమాజంగా కూడుకున్నప్పుడు పిల్లరా దేవుని ఆత్మ అగ్ని వలె అగ్ని నాలుకలు బట్టి కన్నులు కలిగి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పాలి? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని భాషలు మాట్లాడారు, ప్రవచనాలు నెరవేర్చారు, అనేకమైన అద్భుత కార్యాలు అనేకమైన చేశారు. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలంటే దేవుడు అడగాలి ఏంటంటే ప్రభువును వెలిగించు, నన్ను మండించు ప్రభు అని దేవుడికి మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. మన నోరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? కాల్చు. ఏంటి ప్రభు కారణం ఏంటంటే కాల్తుంది నీళ్ళు తాగితే కాదు, దేవుడు అడగాలి నన్ను కాల్చు. పాప మాట నేను మాట్లాడాను, అనేకమైన నోటిని అపవిత్రపరుచుకున్నాను, ఈ నోటిని కాల్చివేయండి మనం ప్రార్థించాం. చాలా రోజుల కింద సండే స్కూల్ అర్జెంట్ బాగా గుర్తొచ్చుకున్నాను. సంతోషంలో ఒక చిన్నప్పుడు ఒక యవనొస్తున్నాడు, వాళ్ళ డాడీ ఏం చేశారంటే పందెలు అంటే బాగా ఇష్టం. పందెలు ఏ పందెలైనా కావాలి. రోజు మేకల పందెలు వచ్చింది. మేకల పందెలు అంటే పొడుచుకోవడం పందెలు కాదు. ఒక రోజల్లా దానికి గడ్డి పెట్టి సాయంత్రం వచ్చిన తర్వాత మేకను వదిలిపెట్టి ఆ యజమాని ఏం చేస్తున్నాం ఇప్పుడు మేక తీసుకున్నా దాని ముందు ఎత్తి తినడం. ఇది పందెం. ఆ పందెలు ఇదే ఉంది చిటికలో చేస్తారని ఏం చేశారంటే ఆ మేకను తీసుకుని వెళ్ళేది సంతోషంలా మేకను తీసుకుని వెళ్ళి హాయిగా చక్కగా మొత్తం తిరిగి దాని చిన్నంత బరీగా తింది. మరలా దాన్ని తాడు పెట్టుకొని చక్కగా మరలా పందెం దగ్గర తీసుకుని పందెం మామూలు పందెం కాదు, 50,000 రూపాయల పందెం. 50,000 రూపాయల పందెం చిన్న పందెమే. 50,000 రూపాయల పందెం. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే ఆ మేకను పెట్టి వదిలిపెట్టి దాన్ని ఆ యజమాని ఏం చేసి గడ్డి తీసుకొచ్చి పచ్చగడ్డి తీసుకుని దాని ముందే తినేసి 50,000 రూపాయలు ఇంటికెళ్ళిన తర్వాత మూలం కూర్చొని డొక్క తీసుకొని 50,000 రూపాయలు పోయింది. 50,000 రూపాయలు పోయింది.
వాళ్ళ అబ్బాయి సంతోషినానా డాడీ ఏమైందానంటే ఇలా జరిగింది అని చెప్తూ అక్కడికి వెళ్ళేది సంతోషం. చక్కగా ప్రార్థన చేస్తాడు, ఉదయాన్నే లేస్తాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాడు, చక్కగా వాక్యం చదువుకుంటాడు, దేవుని మాటలు వింటాడు, చక్కగా దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవుడి ఇచ్చిన జ్ఞానం బట్టి వెళ్ళాడు. అంకుల్ నేను కూడా ఈ పని కాస్తాను, నాకు కూడా ఇస్తామని. నువ్వు పిల్లోడు నా దేని పని కూడా ఎవరు కూడా అని నెట్టేసిన. కాదంకు నేను 1,00,000 రూపాయలు పందెం కాస్తాను, 50 ఏళ్ళు కాదు 1,00,000 రూపాయలు పందెం కాస్తా, నాకు ఇస్తావా? అందరూ కూడా 1,00,000 రూపాయలు సరికి ఆశ ఉంది కదా. ఈ కుర్రోడేమో ఉడికి రక్తంతో ఉన్నాడు, అందరూ కూడా ఇది కానీ నానే పోయాడు, 50 రూపాయలు పోగొట్టుకున్నాడు, ఈ 1,00,000 రూపాయలు కూడా పోగొట్టుకున్నాడని అది మేకలు ఇచ్చారు, మేకనప్పు చెప్పారు. మేకనప్పు చెప్పి ఏం చేశారంటే చక్కగా సాయంత్రం దాకా మీరు అలా టైంకల్లా తీసుకొచ్చింది గడ్డి వేయకూడదు. సరే అడిగిలో తీసుకెళ్ళాడు, దాన్ని తిన్నంతా తినిపించాడు, బాగా తినిపించాడు. సరే గడ్డి అతను అక్కడ కూడా గడ్డి అతను తిట్టదు, ఇంత కాదని కట్టేసి కర్ర పట్టుకొని గడ్డి అతనప్పుడు నోరు పెడుతున్నప్పుడు పట్ట 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 వేగడం ప్రారంభించింది. పట్ట 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 చెప్తుంటే నువ్వు గడ్డి అతను నోరు పెడుతుంటే సరిగా పట్ట 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 నోరు మీద మూతి మీద దిగుతుంటే గడ్డి తిట్టడానికి ప్రారంభించట్లేక నువ్వు నెగతున్నాయి లేచేస్తున్నాయిగా అలాగా అలా వేసిన తిట్టలేక సరే ఇంటికి టైం అయిపోతుందని పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకెళ్ళిపోయాడు. చక్కగా పన్ను తీసి వేసాడు. గడ్డి అయితే ఆ గడ్డి కాదు ఏదంటే గడ్డి దగ్గరికి ఎంత కింద పడిపోతుంది కానీ వాసన చూసేసి పక్కొచ్చాను. ఏంటిది గడ్డి తింటలేదని వచ్చిందని చెప్తే వినరా దేవుడు తనకు సహాయం చేశాడు. కొన్ని పర్యాయాలు మన జీవితం కూడా దేవుడు మనకు పడతాడు. దేవుడు అనేక పర్యాయాలు మనం కూడా గద్దిస్తాడు. దేవుడు మన నోటికి కళ్ళు పెట్టుకోకపోతే ఒక పర్యాయం మన నోటిని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోకపోతే దేవుడు కూడా మనం కట్టేసి ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాను? నిద్రవుతుందా? హల్లెలూయా. నిద్రపోతే చెప్తా హల్లెలూయా. నిద్రపోతున్నా కొంచెం నిర్మించేస్తా, బాగా 10 నిమిషాలు నిర్మించేస్తా. చూస్తే పిల్లలు చూడండి, అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రెండోదిగా ఇప్పుడు దాకా ఒకటే చెప్పాను పరిశుద్ధత కలిగి ఉంటుంది ఎలా. రెండోదిగా మనం చూద్దాం ఎలాగ మనం మన జీవితాన్ని ఏ రీతిగా కడుక్కోవాలి చూద్దాం. యవ్వనస్తులు దేవుని వాక్యం ద్వారా కడుక్కోవాలి. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. మిమ్మును కడుక్కునడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడు కుండా వాటిని తొలగింపు. ఏమన్నాడు ఇక్కడ? మిమ్ముని మీరు కడుక్కొనడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అని అంటాడు దేవుడు. ఇరిమియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం త్వరగా మీరు గుర్తించేస్తున్నారు. ఇరిమియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెరూషలేమా నీవు రక్షింపబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకున్నాము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉంటావు. ఎన్నాళ్ళ వరకు ఈ పాపిష్టి జీవితాన్ని, ఈ దుష్టాభిప్రాయాలు నువ్వు కలిగి ఉంటావు. ఇక నువ్వు కడుక్కోవా, ఇక నీ జీవితాన్ని మార్చుకోవా అని దేవుడే వాక్యాన్ని తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా చూస్తే ప్రతి వారు కూడా దేవుని వాక్యం ద్వారా మన పాపిష్టి జీవితాన్ని కడుక్కోవాలి. ఆదిలో వాక్యము దేవుడి వాక్యము మనలో ఉంటే పాపం మనలోనికి రా. దేవుడి వాక్యం మనలో ఉంటే పాపిష్టి ఆలోచనలు మనలోనికి రా. వాక్యం రోజు చదువుతూ ఉంటే మనకు చెడు ఆలోచనలు రోజు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే పిల్లరా ఏ టాపిక్ మనలోనికి రాదు. పిల్లరా మనం ఇక్కడ చూస్తే కొన్ని విషయాలు కీర్తన గ్రంథంలోకి వచ్చేసాం. నేను ముగించేయబోతున్నాను. కీర్తన గ్రంథంలోకి వచ్చేసాం. 119వ అధ్యాయం 9వ వచనం చూస్తే యవ్వనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూస్తుంటే చేతనే కదా. దేవుని వాక్యం అంటారా? దాని క్వశ్చన్లోకి వచ్చాం మనం. ఇదే కీర్తన క్వశ్చన్ మనం టాపిక్ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నేను కూడా కొంచెం స్టడీ చేస్తా వచ్చాను, అందుకని టాపిక్ మర్చిపోవద్దు. కనుక పిల్లలు జాగ్రత్తగా యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యమును బట్టి శుద్ధి
చేసుకుంటారు. వాక్యం చదివిస్తుంది. ఈరోజు దేని ద్వారా మనం చూపుతాం. దేవుడు నేను సబ్బు లాంటి వాడిని, కంసాలు లాంటి వాడిని, నేను ఒక శుద్ధి లాంటి వాడిని అన్నట్టు దేవుడి వాక్యం చెప్తుంది. కనుక దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది, మనలను కలుగుతుంది. ఒకరోజు ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను, చూపించేస్తాను. ఒకరోజు ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. కారులో వెళ్ళాను, ఉదాహరణ చెప్తున్నాను. కారులో వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. చాలా 4 సార్లు ఫోన్ చేసి మాస్టర్ గారు మీరు రావాలి, ఎవరు వస్తున్న మీరు మా ప్రాంతంలో వాక్యం చెప్పాలి. ఈ ప్రాంతం అడిగి ఉంటాను, చాలా చాలా దూరం ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ళాను, కారులో వెళ్ళాను. నేను ఒక్కనే కాదు, నా తోడుకుంటున్నాను. మాస్టర్ ఉంటే వాళ్ళంటే చిన్న పిల్లకాయ వాళ్ళు అనమాట. వాళ్ళ మధ్యలో నేను కూడా దూరేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కారు ఆపి చక్కగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, మాస్టర్ గారు వచ్చారు. వచ్చేసి పిల్లలు జాగ్రత్త పిల్లలు వచ్చేసి కారు డోర్ ఓపెన్ చేయగానే కంపు కొట్టుకోవాలి. కంపు కొట్టుకుని ఏంటో నాకు అర్థం కాదు. చుట్టుపక్కల కంపు కానీ చచ్చిపోయిందేమో, దాంట్లో ఇంకోటి ఏదో చచ్చిపోయిందేమో అని స్వతహాగా చాలా కనిపించట్లేదు. కానీ వాసన మాత్రం బాగా అవుతుంది. అడుగుదామా మాస్టర్ గారిని, వచ్చినాయని రిసీవ్ చేసుకున్నాయని అడుగుదామా, బాగట్లేదు వదిలేనుకుంటున్నా, బాగట్లేదు వదిలేనుకుంటున్నా. అత్తగా కొంచెం దూరం వెళ్ళాము. తర్వాత ఉండబట్టలేక మాస్టర్ గారు మీటింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయా? అయిపోతున్నాయా? సరే ఏం మాస్టర్ గారు అలా కూడా స్నానం చేయలేదు అన్నాక అంటే ఆయన అంటున్నాడు, నేను నవ్వుతాను చెప్తే చెప్పమంటారు కదా. నెల రోజుల నుంచి ఈ మీటింగ్ పనులు పడిపోయి స్నానం చేయలేదండి. ఏం కదా మాకు మీటింగ్ పనులు నెల రోజుల నుంచి అంటే ఈరోజు మాకు రోజు స్నానం చేయకుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? తమ్ముడు చెప్పండి. నెల రోజుల నుంచి అట్లా మీటింగ్ పని మీద స్నానం చేయలేదండి. సరే రాజీ తీసుకెళ్ళారు, వాటర్ తీసుకెళ్ళారు. ఆ వాటర్ కూడా ఎక్కడంటే కంపు కొట్టిపోతుంది, మామూలు లేదు కంపు. ఎట్రా బాబు ఇంత దూరం వచ్చాం, పోయి ఎట్లా ఏ బాబా మంచిదే తల కొట్టుకుంటున్నాం పక్క దేవానికి సూత్రం మాత్రం ఏమి కాదు చేస్తున్నాం, ఏం చేయాలి అనుకుంట. అలా ఉంటే జాగ్రత్త ఏంటంటే బాబు మేము ఇక్కడ ఉన్నాం కాదయ్యా, నేను ఉంటారేమో నాతో వచ్చినందుకు నేను ఉండగా చర్చిలో కొనుక్కుంటాను. మోన్లేని బాయంటే చర్చికి తీసుకెళ్ళి చర్చికి వచ్చాం. చర్చికి వస్తే ఆ చర్చి అంతా కూడా బూజు పట్టుకుని చెప్తుంది. దెయ్యాల కోటలో చర్చి అంతా కూడా ఎందుకు నాకు అర్థం కాక బూజు పట్టిపోయి తేలిపోయి కప్పలు అన్నీ కూడా అర్థం కాదు. అడవి ప్రాంతం కదా వాళ్ళకి అన్నీ నాకైతే సరే ఎంతో కొంత రాత్రి ఆడడం చేసి తెల్లారి నైట్ వాక్యపరిచయం చేయడానికి వచ్చాను. నేను ఒకటే చెప్పాను మాస్టర్ గారు నువ్వు స్నానం చేసి వస్తే నేను వాక్యం చెప్తాను. నేను చెప్తున్నాను ఏమన్నాను, నువ్వు స్నానం చేసి వస్తేనే నేను వాక్యం చెబుతా, లేకపోతే నేను చెప్పనన్నా. సరే పక్కపక్క స్నానం చేసి వచ్చాడు. ఆ బ్రహ్మ చర్చి వాళ్ళందరూ కూడా ఒకరోజు అంతా నెల రోజు స్నానం లేదంట ఆ ఊళ్ళో. ఇది ఒక ఆచారం అంట. ఆ రోజు వాక్యం ద్వారా దేవుని వాక్య స్నానం ద్వారా అనేకమైన విషయాలు తెలియపరిచినప్పుడు మన జీవితాలు వెలుగొచ్చినాయి. కొంతమంది స్త్రీలు వచ్చి సహోదరులు వచ్చి అయ్యా మా భర్తల విషయంలో మీరు ఎంతగానో దేవుడి రూపంలో బోధించారు, చక్కగా స్నానం చేశారు, మేము ఎంత హ్యాపీగా ఆ వాసన పట్టలేక ఇంట్లో ఉండలేకపోతున్నామయ్యా అంటారు కదండి. కనుక మనం చూస్తే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే దేవుని వాక్యము చేతననే సంగతి గ్రహించారు. కనుక యవన కాలంలో చాలా పవిత్రమైన యవనం. ఒకసారి పాపంలో పడిపోయిన తర్వాత ఆ పాపం నుంచి మనం కోల్పోవడం కష్టం, అవునా కదా? కష్టం. కనుక ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకున్నాం. మన జీవితంలో కొద్ది మంది మనం ఉన్నాం, కానీ చక్కగా దేవుడు మనందరితో మాట్లాడాడు, అవునా కదండి? మనందరూ మన యవన కాలంలో తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. కనుక నేను ఒక అన్నగా చెబుతున్నాను, దేవుడి సేవకుడుగా నన్ను అభిషేకించుకున్నాడు కాబట్టి దేవుడు మనం చెప్తాను. అంతమంది అంతమంది చిన్నోడు వాళ్ళ దేవుడు మోసం అనుకుంటారు, కానీ మన చెల్లెలు మన తమ్ముళ్ళు దేవుని బిడ్డగా చెప్తున్నాను. మన నడక పవిత్రంగా కాదు, మన చూపు
చాలామంది చెల్లెలు తమ్ముడు టీవీకి అంకితం అయిపోతుంది, ముగించేస్తుంది, టీవీకి అంకితం అయిపోతుంది. రాత్రికి వచ్చినంతసేపు బాగానే ఉంటున్నాడు, గుళ్ళకి వెళ్ళినంతసేపు బాగానే ఉంటున్నాడు, కానీ ఇంటికి వెళ్ళాలి ఆ టీవీలో చేసుకోవడం దాంట్లో నిలబడిపోతుంది. టీవీకి సాధ్యమైనంత వరకు వదిలేయమన్నాడు, మానేయమన్నాడు. చూసేది మంచిదైతే చూడు, తప్పులేదు, వదిలేయమన్నాడు. సాధ్యమైనంత వరకు టీవీకి కానీ, ఫోన్కి కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా దానికి దూరంగా మన కళ్ళు అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా కాపాడుతుంది. మూడోది ఏంటంటే మన నోటిని పవిత్రంగా కాపాడుతుంది. కొంతమంది ఇష్టం వచ్చినట్టు గుర్తు తెస్తాం, కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, రకరకాలు చేస్తాం. నోటిని మనం కంట్రోల్లో ఉంచుతాం. మాటలు కఠినంగా ఉన్నాయి కదా, ఏ చెప్పట్లా, మన ఆత్మీయవాసం ఈ ఆత్మీయవాసం అలాగా. నేను మూడు చెప్తున్నాను, ఎక్కువ ఇచ్చాను. ఒకటి, మన పాదములు పవిత్రంగా అంటే ఎలా పరిస్థితుల ప్రోడక్ట్స్ మాట్లాడాలి. మన కళ్ళు చూడకూడదు వాటిని మనం చూడకుండా పవిత్రంగా కాపాడుతున్నాం. నోటిని కోరుకున్నాం. ఈ నోట్లో నుంచి వచ్చేది మనము ఏం చేస్తుంది, పాటు చేస్తుంది. దేవుడే చెప్పాడు, ఏం చెప్పాడు, దేవుడే చెప్తున్నాడు సాక్షి. నోటిలో నుంచి వచ్చేది ప్రతి కూడా బయటికి వెళ్ళిపోయి మనుషులను అపవిత్ర, కానీ బయట నుంచి వచ్చేది లోపలికి మనిషిని అపవిత్రపరచదు కదండి. దేవుడి వాక్యము మనలో. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే లేకపోతే యవనస్తులు ఖచ్చితంగా 5 గంటల కన్నా ఏడుకునే లేకపోతే తీర్మానం తీసుకున్నామా వద్దా కష్టం అంటారా? చెల్లెలు దివ్యాక చెప్పాలి, కష్టం అంటారు. లేదన్నా 7 దాకా 8 దాకా లేకపోవడం అట్లా, నువ్వు 5 లేకపోతే నేను ఎలా వేసేదన్నా అంతే కష్టమే. కానీ ఒక మాట చెప్తాను, మనం వర్ధిల్లాలంటే, మనం బలపడాలంటే, మన చదువులో కానీ, కాలేజీలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఎదగాలి అంటే ఖచ్చితంగా నేను ఆ జీవిత సాక్ష్యం. నేను ఈరోజు ఒక సేవకుడిగా ఉన్నానంటే ఖచ్చితంగా నేను 5 ఎప్పుడు లేస్తాను, 5 లేవాలి ఖచ్చితంగా. నేను గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, చేసుకునేది 10 నిమిషాలు, 10 నిమిషాలు వాక్యం చదువుతాను, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అలాగే సాయంత్రం కూడా 10 నిమిషాలు వాక్యం చదువుతూ 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. కుటుంబాన్ని పట్టు పెట్టుకోవడం చక్కగా అందరూ మౌలికంగా ప్రార్థన చేసుకుంటాం. ఎత్తబడిన వాక్యం బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో అటువంటి దేశంగా ప్రకటిస్తుంది. మా అబ్బాయి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం 5 నెలలే, సంవత్సరం కాదు 5 నెలలే. ఈ నెల 13వ తారీఖు అన్నప్రాసన. మరి మధ్యాహ్నం కాకుండా యవనస్తులు వాక్యాన్ని మనసులో నాకంటూ ఇసు దాచిపెట్టుకొని నా ప్రవర్తన చేసి చక్కగా వాక్యానుసారం జీవించవచ్చు. ప్రతి ఒక్క విషయంలో ప్రవర్తన తీసి నేను వాక్యానుసారంగా నడుచుకొని ప్రవర్తన చేసి ఈ లోకానుసారంగా వెళ్ళగా ప్రవర్తన చేసి లోకంలో చెడిపోక ప్రవర్తన ఈ యొక్క నా తండ్రి యవనస్తులు కూడా నేర్చుకున్న ప్రతి ఒక్క వాక్యాన్ని నాకు తీసిన నా తండ్రి మనసులో పెట్టుకునేలా సహాయం చేసి తండ్రి దేవాన్ని జ్ఞాపకం చేసుకున్న వేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రవర్తన నా తండ్రి నీడలో ఎక్కేలా సహాయం చేసి నా శరీరాన్ని
ఇంకా ప్రభావం వేసి నా ప్రభావం ఈ సమయం మీకు అంతం చేసి ప్రభావం ఈ సమయంలో సేవలైన నా తండ్రి ఈ సమయంలో జీవితాన్ని కూడా సహాయం చేయండి వేసుకోవాలండి అర్థం చేసుకున్న వేసుకోవాలండి ముఖ్యంగా ప్రభావం ప్రపంచాన్ని నా తండ్రి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మనకి ఇస్తున్న ప్రభావాన్ని వేసే ప్రభావాన్ని వాడేసిన ప్రభావాన్ని వేసి త్వరగా తగ్గించండి వేసే ప్రభావాన్ని నాయన వేసి ఎంతో మంది కుటుంబాన్ని తండ్రి వేసి అల్లాడుతున్నాయి నాయన వేసే ప్రభావాన్ని ఒక్కసారైనా ప్రభావ వారి దేవాలను అర్థం చేసుకుని వేసే ప్రభావాన్ని అనేక మంది ప్రభావాన్ని వేసే హాస్పిటల్స్ ప్రభావాన్ని వేసే ఎంతగానో ఇబ్బంది పడుతున్నాను ఆయన వేసే ప్రభావాన్ని ఎంతో మంది మరణించున్నారు ఆయన వేసే వారి కుటుంబాలకు మంది శాంతి దయచేయండి వేసే ప్రభావాన్ని అయ్యా వేసిన వారి మరణించిన వారిలో ఎంతమంది రక్షించబడారో మాకు తెలియదు అని ప్రభావాన్ని బ్రతుకున్న వారైనా ప్రభావాన్ని రక్షించబడిన మంది ఎరిగి ప్రభావాన్ని ఆయన వేసి ఇది పాప పూర్తిలో నుంచి ప్రభావాన్ని లేవబడేలా సహాయం చేయండి సేవలను తీసుకుని వేసి ఇంకనో ప్రభావాన్ని వేసి ఎటువంటి శోధనలు కానీ ఎటువంటి ఏమీ రాకుండా ప్రభావాన్ని వేసి ఏదైనా నా గుడారా మీకు రానియకుండా మేము చూసుకునేలా సహాయం చేసి మీలో మేము ఎదిగేలా సహాయం చేసి ప్రభావం జ్ఞాపకం చేసుకుని ఇంకనో ప్రభావాన్ని తీసి ప్రభావాన్ని ప్రత్యేక విషయం మీరు మాకు తోడుగా వేసి మా వెనంటే ఉండి ప్రభావాన్ని మేము చేయి ప్రతి పనంతట్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి వేసి ప్రభావాన్ని మరి ఎన్ని వచ్చిన ప్రభావాన్ని ఇంకా రావాల్సిన వారు రాలేదు మాకు తెలియదు అనేసి ప్రభావాన్ని వచ్చిన వారైనా ప్రభావాన్ని వేసి ప్రభావాన్ని పంపించినందుకు మీకే స్తోత్రాలు వేసి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకున్న వేసి ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించుకున్నాను ఎదుర్కొన్నాం తండ్రి. ఇప్పుడు వరకు దేవుడు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేటప్పటికీ చెప్పబడి ప్రభు చిత్తం అయితే ఇలాగా ఎప్పుడన్నా ప్రేరేపించబడినప్పుడు అబ్బాయి పట్టబడలేదు ఎప్పుడైనా ప్రేరేపించబడినప్పుడు నేను తప్పకుండా వస్తాం అలా వచ్చేది ఇంతే చెప్పలేకపోతాను లేకపోతే రాగలేకపోతే మంచిది ఆయన ప్రత్యేకంగా మాట్లాడతాడు ఈ మధ్యలో మాట్లాడతాడు మనం పలహారం తీసుకుందాం దేవుడితో మనకు మాట్లాడు తెలుసుకుందాం.